సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మళ్లీ వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని అంటున్నారు కేశినేని శ్వేత. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు విజయవాడకు చేసిందేమీ లేదన్నారు. తన తండ్రి కేశినేని నాని నగరాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. విజయవాడ ప్రజలు స్థానికులనే గెలిపిస్తారు అంటున్న కేశినేని శ్వేతతో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ప్రచార పర్వంలో కొనసాగుతున్నారు. విజయవాడ నుంచి ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం శ్వేత మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఎలా జరుగుతోంది ప్రచారము? రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఇంటింటికి వెళ్తున్నారు, మారుమూల ఇళ్ళకు కూడా వెళ్తున్నారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? ఏ ఇంటికి వెళ్ళినా కానీ మమ్మల్ని సొంత వ్యక్తుల్లాగా చూస్తున్నారు. అది ఏంటనేది అంటే ఈ కండువా పవర్ అండి. హ్యూమన్ డెవలప్మెంట్ అనేది జరగాలని ఆయన చాలా మంచి సంకల్పంతో పనిచేయడం జరిగింది. ఈరోజు సామాజిక న్యాయం గురించి ఆయన ఎంతో కష్టపడడం జరిగింది. మీరు చూసుకుంటే ఈ ఒక్క డివిజన్లో మన కోటిరెడ్డి అన్న ఆధ్వర్యంలో, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క డివిజన్లోనే 100 కోట్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూసుకుంటే ప్రతి సీసీ రోడ్డు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, వాటరు ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకున్నారు. పార్కులు ఇప్పుడు ఆల్రెడీ 2 పార్కులు అయినాయి, ఇంకా 3 ఏమో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఈ రకంగా ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నారు. ఒక్కొక్క డివిజన్కి 100 కోట్లు సంక్షేమ అభివృద్ధి అంటే మీరు ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అలాగే కేశినేని నాని గారు ఇక్కడ విజయవాడకి ఒక పెద్ద కొడుకులాగా ఆయన గత 10 సంవత్సరాలుగా ఆయన ఏంటంటే నా ఊరికి, నేను పుట్టిన ఊరికి నేను రుణం తీర్చుకోవాలి అన్నట్టుగా ఆయన ఎంతో కృషి చేసి ఎప్పుడూ కూడా నిరంతరం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కేశినేని భవన్ ద్వారా ఆయన 8,000 కోట్ల నిధులతో ఈ ప్రాంతం అంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయడం జరిగింది. మీరు చూసుకుంటే కనకదుర్గ ఫ్లైఓవరు, బెన్ సర్కిల్ ఫ్లైఓవరు, మన ఎయిర్పోర్టు, అలాగే జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ వింగు, స్పా ఆర్కిటెక్చర్ కాలేజు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఆయన చేసిన కార్యక్రమాలు. అలాగే టాటా ట్రస్ట్ని ఇక్కడ తీసుకురావడం అనేది మీరు దేశంలోనే ఎక్కడా చూడని విధంగా ఆయన ఒక ఫిలాంథ్రపిస్ట్ రతన్ టాటా గారిని ఇక్కడ తీసుకొచ్చి 265 గ్రామాలని దత్తత తీసుకున్నారు ఆయన. సో ఇలా మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు కేశినేని నాని గారు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నారు. ఆయన్ని ప్రతి ఒక్కరు పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రేమిస్తారు. అలాగే మన ఆసిఫ్ గారిని చూసుకుంటే ఆయన ఇక్కడ స్థానికులు, మన మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. ఎన్నికల టైం వచ్చింది కాబట్టి ఏదో ఒక పార్టీ నాకు సీట్ ఇస్తుంది, ఎవరికో ఒకరికి ప్యాకేజ్ ఇస్తే సీట్ వస్తుంది అన్నట్టు ఫస్ట్ ఎంపీకి ట్రై చేశారు. ఎంపీ కుదరలేదంటే ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ అనుకున్నారు. కానీ మీరు చూసుకుంటే ఇక్కడ 1 టౌన్ సీట్ అనేది, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం సీట్ అనేది బీసీలకి, మైనారిటీలకి ఇవ్వాల్సిన సీటు. ఇక్కడ ఎక్కువగా అధికంగా ఈ కమ్యూనిటీలే ఉంటాయి. సో మరి వాళ్ళకి మోసం చేసి అక్కడ పోతిన మహేష్ గారికి జనసేనలో ఒక నగరాలు బీసీకి మోసం చేశారు. అలాగే టీడీపీలో ఉన్న అనేక మైనారిటీ లీడర్స్ కూడా మోసం చేసి ఈరోజు ఒక అగ్రవర్ణాల నుండి ఒక వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి, ధనికుల్ని, స్థానికులు కాకుండా ఎక్కడో హైదరాబాద్, ఢిల్లీలో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. ఫస్ట్లీ అసలు కూటమి చేసిన కుట్ర ఇది. బీసీలకి, మైనారిటీలకి మోసం చేశారు. అది అసలు సుజనా చౌదరి గారు ఉన్న స్థానంలో ఆయనకున్న అనుభవంతో ఇటువంటి ఒక ఆఫర్ వాళ్ళు ఇచ్చినా కానీ ఆయన తీసుకోకూడదు, అది తప్పు. బీసీలకి, మైనారిటీలకి ఇవ్వాల్సిన సీటు ఆయన తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. వెస్ట్ నియోజకవర్గం వచ్చేటప్పటికండి ప్రజల్లో చైతన్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ ఎవరు వచ్చినా కానీ మంచిగా మాట్లాడతారు, కానీ చాలా ఆలోచిస్తారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైనా కానీ మనకు అందుబాటులో ఉండేవాళ్ళు, మన స్థానికులు, మన సమస్యలు అర్థం చేసుకునే వాళ్ళనే ఎప్పుడు కూడా ఓటేసి గెలిపిస్తారు. మీకు వెల్లంపల్లి గారిని చూసినా ఎవరైనా కానీ అసలు ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ మన 1 టౌన్లో ఉండి ఇక్కడ స్థానికులుగా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడిన వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు దాకా కూడా ఎవరినైనా మీరు పశ్చిమ నియోజకవర్గం హిస్టరీ చూసుకోండి, ఎప్పుడైనా కానీ మాలో ఒకడు మావాడు అనుకునే వాడిని ఇక్కడ గెలిపిస్తారు. అలాంటిది ఎక్కడి నుంచో రోల్స్ రాయిస్ కార్లో వచ్చి సూటు బూటు వేసుకుని హెలికాప్టర్లో వచ్చే వాళ్ళని ఎందుకు ఓటేస్తే గెలిపిస్తారండి? వాళ్ళకి ఏం తెలుసు? ఇక్కడ ఇప్పుడు సింగపూర్ చేస్తాం అంటున్నారు. సింగపూర్ ఎలా చేస్తారండి? ఒక పక్కన కృష్ణా నది ఉంది, ఒక పక్కనేమో కొండ ప్రాంతం ఉంది. సింగపూరు మీరు చూసారా ఎప్పుడన్నా? స్కై స్క్రేపర్స్ ఉంటాయి, ఏమో పెద్ద పెద్ద రహదారులు అవన్నీ. ఇక్కడ స్పేస్ ఎక్కడుంది మీరు చేయడానికి? అంటే ఈ ఇల్లులన్నీ లేపేస్తారా? కొండ ప్రాంతాల్లో అందరినీ అక్కడి నుంచి తీసేస్తారా? సో అంటే మీరు ఒక సింగపూర్ చేయాలనుకుంటే బేసిక్గా మీకు ఒక బిల్డింగ్ పర్మిట్లకి వీటిలన్నిటికి కూడా చాలా కష్టం అవుతుంది. సో ఆయనకి ఎటువంటి ఇక్కడ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ
పరిపాలన కానీ ఎక్స్పీరియన్స్ అనేది లేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక రాజ్యసభ మెంబరు, సెంట్రల్ మినిస్టరు, ఆయనకి లాబింగ్, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్తో మాట్లాడడం తెలుసు, కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం అనేది ఆయనకి ఎప్పుడు అలవాటు లేదు. అలాగే సమస్యల మీద కూడా అవగాహన లేదు. సో మీరు ఈరోజు ఇటువంటి పెద్ద పెద్ద చెప్పకుండా అసలు ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ సమస్యలు నాకు తెలుసు, ఈ రోడ్డు ప్రాబ్లం ఉంటే నేను అది ఫిక్స్ చేపిస్తా, మీకు డ్రైన్ల ప్రాబ్లం ఉంటే అది ఫిక్స్ చేపిస్తా, లేకపోతే ఇళ్ళ పట్టాలు కావాలంటే నేను ఇప్పిస్తా. ఆ రకంగా మా కార్పొరేటర్స్, మా నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో సమస్య తెలుసుకుని వాళ్ళు ఈరోజు కష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. సో ఎక్కడి నుంచో ఏదో పెత్తందారులు వీళ్ళందరూ వస్తే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరూ కూడా వాళ్ళని స్వాగతించేది లేదని తెలియజేస్తున్నారు. స్పష్టమైన ప్రణాళికతో కేసినేని నాని అట్లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా విజయం సాధిస్తారని కూడా కేసినేని శ్వేత చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ తోమర్, సాక్షి టీవీ, విజయవాడ.